హలో అండి విజ్ఞాన్ గారు. బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మనం చూస్తే ముఖ్యంగా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరగబోతోంది. ఖచ్చితంగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. దీంట్లోకి కొన్ని ప్రపంచ దేశాలు కూడా కాస్త మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది, బయటికి ఎలా పడితే అలా వెళ్ళొద్దు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే నిన్న గవర్నమెంట్ కూడా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆ తర్వాత ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలేమో, అవేర్నెస్ అందుకే కల్పిస్తున్నారేమో, ఇలా రకరకాల అపోహలు కూడా బయట ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ టైంలోనే బాబాలు, ప్రీస్ట్లు బయటకు వస్తూ ఉంటారు. ఇలా చేస్తే యుద్ధం జరగకుండా మనం ఆపచ్చు, కొన్ని పూజలు చేద్దాము, కొన్ని ప్రార్థనలు చేద్దాము, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతానికి జైల్లో ఉన్న అఘోరి కూడా అట్లానే స్పందిస్తున్నారు అట. నన్ను గనక బయటికి తీసుకొచ్చినట్టయితే నేను మొత్తం యుద్ధాన్ని ఒంటి చేత్తో ఆపుతాను అని అన్నారో లేదో తెలీదు, బట్ అంటున్నట్టుగా కొన్ని వార్తలు. నిజమేనా? నిజంగానే అలాంటి శక్తులు ఉంటాయా? ఎవరైనా బాగా 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 ఫేమస్ అయిపోయి వాళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్ వచ్చి వాళ్ళని జైల్లో పెడితే మేము ఏదో తక్కువ కాదు అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ జైల్లో పెట్టినప్పుడు ఏంటంటే, అరే నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఇక్కడ నుంచి ఎలా బయటపడాలని తనలాడుతూ ఉంటారు ఫస్ట్ 14 days. అది కొనసాగింపు అని తెలిసిన తర్వాత అయ్యో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉండాలి నువ్వు 4 రోజులని వాళ్ళకి ఆ విషయం తెలిసిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం, ఏం చేసిన ప్రయత్నాలు విఫలమే కదా. సో ఇక్కడ నేను ఖచ్చితంగా ఉండాలి 2 నెలలు అని ప్రిపేర్ అయిపోయిన తర్వాత మైండ్ ఇప్పుడేంటి లోపల నుంచి నేను ఏమేమి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఆత్మకథలు రాసుకుంటారు, కొంతమంది బయటి వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అదే పనిగా ములాఖత్ వచ్చినప్పుడల్లా బయటికి ఆ సంచలనం చేయండి, ఇలా సంచలనం చేరవేయండి అంటూ ఉంటారు. అఘోరి కూడా దీనికి ఏమి ఇది కాదు. లోపల నుంచి యాక్చువల్గా మనకి ఇప్పటిదాకా వినబడిన వార్తలు ఏంటంటే అఘోరి మీద మేమ్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా ఒక మేమే యాక్చువల్గా, నిజంగా అట్లా అదేం ఉండదు. లోపల వాళ్ళు అడుగుతారు కదా ఖైదీలు, అఘోరి 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 నువ్వు నీకు శక్తులు ఉన్నాయా, ఖచ్చితంగా ఈ డిస్కషన్స్ నడుస్తాయి. నీ మైండ్ ఇదితో అసలు నేను ఎప్పుడు విడుదలవుతానో చెప్పు, నువ్వు నిజంగా పూజలు మంచి ఫ్రెండ్స్ అవుతారట తెలుసా. అలా ఫ్రెండ్షిప్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పిచ్చి పనులు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు, సినిమాలో కూడా చూస్తాం మనం. ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ అఘోరి అఘోరి నువ్వు నిజంగా చేతబడులు చేస్తావా, ఒకవేళ చేస్తే ఎవడైతే నా మీద కేసు పెట్టాడో వాడి మీద ఇక్కడే చేతబడి చేయి, వాడు అక్కడ రక్తం కక్కుకు చావాలి, నెక్స్ట్ వాడు కోర్టుకు రావద్దు, నా మీద కేసు పెట్టినోడు చచ్చిపోతే నా కేసే ఉండదు కదా. అట్లా ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అప్పుడు ఈవిడ కూడా ఏం చెప్పింది, చూడు బయట ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది, నీకు తెలుసా నన్ను అరెస్ట్ చేసినప్పుడే కదా ఇది అయింది, నేను అరెస్ట్ చేసిన దగ్గర నుంచే కదా అవన్నీ జరుగుతున్నాయి, నన్ను అరెస్ట్ 2 రోజులకు 3 రోజులకు అయింది, అండ్ నా రిమాండ్ పొడిగించిన రోజే ఆపరేషన్ సింధూర్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో దాడి జరుగుతూ ఉంది, నన్ను కనుక విడుదల చేస్తే యుద్ధం ఆగుద్ది చూడు, వీళ్ళకి అర్థం కావట్లే అని కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ బయట జరిగే విశేషాలన్నీ వీళ్ళకి ఎలా తెలిస్తే పేపర్ చదువుతారా? మామూలుగా న్యూస్ పేపర్స్ చదువుతారు, లైబ్రరీలు కూడా ఉంటాయి. పైగా చెంచల్ కూడా జైలు మన దేశంలోనే కొంచెం అత్యున్నత జైలు చెప్పాలి అంటే, తిహార్ అంటారు అందరు, కానీ చెంచల్ కూడా జైల్లో నీట్నెస్ ఉంటుంది. ఖైదీలకి ఏం చేస్తారంటే వాళ్ళ చేత పనిష్మెంట్లు ఎలా ఉంటాయి చూడండి, పనిష్మెంట్ లాగా కాదు, ఖాళీకి కూర్చున్న వరకు వర్క్ ఏంటి, ఎండుమిరపకాయలు ఎండబెట్టి కారం చేయమంటారు. ఆ కారం చేసి బయట నేషన్ అనో ఏదో పేరుతో అమ్ముతారు, ప్యూర్ కారాలు, ప్యూర్ పసుపు పొడులు, మళ్ళీ తక్కువ రేటుకే. అటువైపు వెళ్తే ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటే అందులో కొనాలి. మై నేషనో ఇండియా నేషనో ఏదో ఉంటుంది బ్రాండ్, లోపల పసుపు దంచుతారు. ఆ ప్యూర్ పసుపుని ఏం చేస్తారో పొట్లం కట్టి బయట అమ్ముతారు. ఆడవాళ్ళందరూ ఈ పనులు చేస్తూ ఉంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కారాలు దంచి పసుపు దంచి చేయాల్సిందే. ఏం పనులు చేస్తారు? ఒకప్పుడు సినిమాలో చూపించినట్టు రాళ్ళు కొట్టుడు ఇవన్నీ ఎందుకు కొడతారమ్మా అన్ని రాళ్ళు, దేనికోసం కొట్టాలి చెప్పు, తెలియదు నాకు. సినిమాలో మరి రాళ్ళు కొట్టడమే కదా చూపిస్తారు, అట్లా చూపిస్తారు. ఇప్పుడు హోటల్లో బిల్లు కట్టకపోతే పిండి రుబ్బుతారు అంటారు, అవన్నీ నిజంగా జరగవు. కానీ బయట ఉండేవి మనం అనుకుంటాం బిల్ కట్టకపోతే పిండి రుబ్బిస్తారు అని, నథింగ్ లైక్ దట్. అది పెద్ద పెద్ద హోటల్స్ లో ఉండవేమో కానీ చిన్న చిన్న హోటల్స్ లో ప్లేట్లు కడిగిస్తారంటారుగా. మేబీ అయ్యో చేస్తారులే, మరీ పనిష్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది. బిల్లు కట్టడానికి డబ్బులు లేకుండా ఎందుకు పోతారు? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు అఘోరి ఈ ముచ్చట్లు పెట్టకుండా ఆ పనులు చేస్తుంది బేసికలీ. కిచెన్లో ఇప్పుడు వాళ్ళందరికీ వంటలు ఉండాలంటే వీళ్ళే కూరగాయలు కట్ చేయాలి, వీళ్ళే అదేదో చేయాలి.
వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటా ఉంటారు బేసిక్గా చెప్పాలంటే. అఘోరి మనిషి మాంసం తప్ప నాన్ వెజ్ తింటదా? అమ్మో అవి నాకు తెలియదమ్మా. మీ ఇంటికి వచ్చారుగా, నేను ఇంటర్వ్యూ చేస్తే నేను అట్లాంటి ప్రశ్నలు నేను అడగల. ఈసారి నన్ను పిలవండి. నేను అడగలేదు. సో ఇప్పుడు ఇట్లా నన్ను అరెస్ట్ చేసినందుకే యుద్ధం వచ్చింది, నేను పడే క్షోభ దేశం అనుభవిస్తుంది, నన్ను విడుదల చేస్తే దేశం శాంతంగా ఉంటుందని ఈవిడ లోపల పాఠాలు చెప్తుంది అని ఒక వార్త బయటకు వచ్చింది. అండ్ అఘోరి మీద మేమ్స్ ఏంటంటే రాత్రిపూట మాయమవుతుంది, పగలు కనబడుతుంది, అట్లా రాస్తున్నారు. అట్లా ఎందుకు ఉంటుంది? నిజమే, రాత్రిపూట మాయమై అలా మాయమైపోతే పాటికి ఎప్పుడో మాయమైపోయి ఎప్పుడో మాయమవ్వాలి కదా. అసలు పోలీసులకే దొరకదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు దొరుకుతుంది? అండ్ పోలీసులు పట్టుకోగానే డూమ్ డామ్ డష్ అంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే టోల్ గేట్స్ అఘోరికి నెంబర్ ప్లేట్ లేదంట. నెంబర్ ప్లేట్ లేకుండా టోల్స్ ఎలా దాటుతారు అనేది నాకు పెద్ద క్వశ్చన్. దాటలేరు ఏ కార్ అయినా సరే 100%. బట్ ఈవిడ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంది. ఫాస్ట్ ట్యాగ్ ఏదో ఉంటది కదా, దాన్ని పట్టుకుని వెళ్తేనే కదా రీఛార్జ్ చేసుకుని పోవాలిగా. నెంబర్ ప్లేట్ లేదే అసలు టోల్ దగ్గర ఎంట్రీ ఇవ్వరు, అంత సీన్ లేదు. ఇప్పుడు రిజిస్టర్ ఎలా చేసుకుంటాం మనం? మన కార్ నెంబర్ తోను, ఎవరి పేరు మీద ఉంది ఆ పేరుతోను, అవునా, వాళ్ళ పేరు మీద ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది, అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు ఒక న్యూస్. సరే మొత్తానికి అయితే రోడ్డు మీద అదొక క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ అలాగే ఉండే, ఎట్లా పోతుంది ఇన్ని రాష్ట్రాలు అని. అండ్ పాస్పోర్ట్ అంటున్నా, ఇది మన డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కావాలంటే కూడా మనిషికంటే ఒక అడ్రస్ ఉంటుంది. ఏ అడ్రస్ మీద ఇవన్నీ పొంది హ్యాపీగా తిరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే అందరు అఘోరాలు ఇలా తిరగడం చూడలేదు కదా మనం. అందరేటి ఎవరు చూడలేదు. అఘోరీలు అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సన్యాసులు. వాళ్ళకి ఏం ఇహలోక వాంఛలు కోరికలు ఏం ఉండవంట. కాకపోతే దైవభక్తి నమ్మే వాళ్ళు ఎలా నమ్ముతున్నారంటే, మొన్న కుంభమేళ ఒక పెద్ద ఎగ్జాంపుల్. 60 కోట్ల మంది ఇండియన్స్ వెళ్ళారా, ఇంచుమించు ఏమాత్రం తగ్గకుండా కోట్లల్లో అఘోరాలు కూడా వచ్చారు. అవును, చాలామంది. అయితే మనకి యూట్యూబ్లో కూడా వ్లాగ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, టీవీ సీరియల్ ఆర్టిస్టులు, వాళ్ళు వీళ్ళు చాలా రూట్స్ నుంచి వచ్చారు జనాలు. ఏ రూట్స్లో కూడా వాళ్ళ అఘోరాలు అట్లా రావడం చూడలే, కానీ కుంభమేళాకు వచ్చారు. మళ్ళీ కుంభమేళా అయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఏ రూట్లో వెళ్ళారో కూడా తెలియదు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మనకి ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా. వాళ్ళ అఘోరాలు నాగసాధువులు వచ్చారు కుంభమేళాకు, రావడం చూసాము. కుంభమేళాలో అందరికీ దర్శనం ఇచ్చారు, రకరకాల బాబాలను చూసాము. వాళ్ళు ఎలా వచ్చారో తెలియదు, ఎలా వెళ్ళారో తెలియదు. ఏ రోడ్లో కూడా గుంపులుగా వస్తున్నట్టు ఎవరు చూడలే. ఈ అడవిలో నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. బట్ వచ్చారు, కుంభమేళా చేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో అట్లా అది మైండ్ లో పెట్టుకొని చూసారు, అక్కడ ఎవరు హల్చల్ కూడా చేయలేదు, ఏమీ చేయలేదు. చాలా కూల్ గా రావడం, వాళ్ళ పని వాళ్ళు ఎవరితో మన యూట్యూబర్సే చాలా మంది బాబాలు వింతగా ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూలు చేసుకుంటూ వెళ్ళారే తప్పితే ఏమీ జరగల. సెన్సిటివ్గానే వచ్చింది, సెన్సిటివ్గానే వెళ్ళింది టాపిక్ అయితే. సో ఇక అసలు విషయానికి వస్తే జైల్లో మాత్రం అఘోరి సాధారణ ఖైదీలాగానే ఉంది, అంతకుమించి ఇంకేమీ లేదు. క్షుద్ర పూజలు లాంటివి ఏమీ చెయ్యట్లా, అవతల కూడా చేయించుకోవట్లా. ఒకవేళ వాళ్ళు చేయించుకున్నా ఆశ్చర్యం లేదు, చెప్పలేము. ఎలా చేయించుకుంటారు, అక్కడ అవన్నీ కావాలి కదా. ఇంతకుముందు మనం ఏదో మాట్లాడుకున్నట్టు నిమ్మకాయ దొరకడం ఎంతసేపు దొరుకుతుందా జైల్లో? కిచెన్ ఉంటుందిగా, కిచెన్ నిమ్మకాయలు ఉండవు, ఉంటది. కానీ దానికి ఏవి వేయాలి కదా, ముగ్గులు అవి ఇవి. అంటే ఇన్ జనరల్ ముగ్గు రాసుకోవడానికి అంటే గీసుకుంటారు ఇసుకలో. పచ్చిమిర్చి దొరుకుద్ది, ఎండుమిర్చి దొరుకుద్ది, ఇంకేముంటాయి చేతపడి సామాన్లు. పుర్రెలు లాంటివి దొరకకపోవచ్చు కానీ ఇవైతే దొరుకుతాయిగా. పసుపు దొరుకుద్ది, కుంకుమ దొరకదులే. కుంకుమ ఎందుకు ఉంటుంది? గుడి జైల్లో గుడి ఉంటుంది, అక్కడ కుంకుమ ఉంటే ఆ కుంకుమ వాడుకోవచ్చు. చేతబడులు ఎలాగైనా చేయొచ్చు అమ్మా, ఎక్కడైనా చేయొచ్చు. వాళ్ళకి కావాల్సిన ఇంత సరుకులే చేతబడి రెసిపీ. ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇది మాత్రం వాస్తవం కాదు. అఘోరిని అరెస్ట్ చేసినంత మాత్రం దేశానికి ఏం యుద్ధం రాలా. అందరూ అపోహల నుంచి బయటపడితే బెటర్. అందరూ బాగానే ఉన్నారు, ఆమె అట్లా ఇరికిస్తున్నారేమో అనుకుంటున్నారు అందరూ. లేదా తన మీద అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అఘోరి మీద ఏం చెప్పినా వైరల్ అవుతుందని చెప్పి ఇలాంటి వార్తలు వచ్చే అవకాశం కూడా ఉందిలే, చూద్దాం. థ్యాంక్ యూ.